అగనంపూడిలోని జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం తిరుగు రథయాత్ర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే సుభద్ర బలభద్ర సమేత జగన్నాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా ఈ నెల 2వ తేదీన స్వామివారిని ఇంద్రద్యుమ్న హాల్ కు రథంపై తీసుకొచ్చి ఇక్కడ 9 రోజుల పాటు ఉంచి పూజలు చేశారు. అయితే చిన్న అనివార్య కారణంగా జూలై 10 ఆదివారం జరగవలసిన తిరుగు రథయాత్ర నేడు పూరిలో మాదిరిగానే ఇక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కాగా తిరుగు రథయాత్రలో వైఎస్ఆర్సీపీ గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి, 79వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రథోత్సవాన్ని తిప్పల దేవన్ రెడ్డి ప్రారంభించారు. స్వామివారు ప్రధాన దేవాలయం దగ్గరలోనికి విచ్చేసిన తర్వాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గరుడ వాహనం మీద శ్రీ స్వామివారి రథం ముందుకొచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ భేటీ అంటారు. అనంతరం అమ్మవారు ప్రధాన ఆలయంలోనికి వెళ్లిన తర్వాత యథాస్థానానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాబాయి, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ జెర్రిపోతల సోమనాయుడు పర్యవేక్షణలో సభ్యులు గెద్దాడ సత్యవతి, దేవరాజ్, గల్లా సీనుబాబు, సన్యాసమ్మ, గురు త్రినాథ్, గురుమోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, డైరెక్టర్లు, ఆలయ కమిటీ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.